హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. పొలానికి వెళ్తున్నాను. రోజు బండిలో పోయేదాన్ని, ఇప్పుడు నడిచేసి వెళ్తున్నాను అనమాట. రండి ఫ్రెండ్స్, మా ఊర్లో పొలాలు ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి, మొత్తం అందాలన్నీ మా ఊరు పొలాలలోనే ఉన్నాయి అన్నమాట. అన్నీ చూపిస్తాను మీకు, అన్నీ చూపిస్తూ వెళ్ళొచ్చులే అనేసి స్టార్ట్ చేశాను అన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి. మిరప, ఏ పక్క చూసినా మిరపే, మా ఊరంతా మిరపే అనమాట. ఇటు సైడ్ మిరప, ఇటు సైడ్ మిరప, బీడు మిరప తప్ప ఏముండదు అనమాట. ఇప్పుడు అంతా సీజన్ అంతా మిరపే అండి. మడవలు వేసేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు, నాటేవాళ్ళు, గడ్డి తీసేవాళ్ళు. ఇలా పొద్దున కరెంటే అనమాట. ఇలా మా సైడు కొండల సందనం 9కి వచ్చేది, ఇక్కడ 3కి వచ్చిందనమాట. మడవలు వేసేవాళ్ళు, మిరపకు మందు కొట్టేవాళ్ళు, మిరపలో గడ్డి తీసేవాళ్ళు, ఇంకా నాటేవాళ్ళు. ఇలా పనులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. మిరపే, ఇంత మిరపే అన్నమాట. నిజమండి, పొలంలో అన్నం తినేదానికి, ఇంటి దగ్గర అన్నం తినేదానికి, పొలం పని చేసి అన్నం తినేదానికి చాలా తేడా ఉందన్నమాట. ఇదంతా బీడ్ అనమాట. కొందరు ముందే నాటుతారు, కొందరు లేట్గా, అలా ఒక నాటంతా అందరు స్టార్ట్ చేస్తారనమాట. మాది ఇంకా వాళ్ళేది కదా. మా తోట నడిచేసరికి సరిపోతుందండి. తోటలో పని చేసేదానికన్నా నడిచేనే పెద్ద బేజారు వస్తుంది అనమాట. మా తోట ఎక్కడంటే ఎదురు కొండ కనపడుతుంది కదా, చూస్తారు, ఏదో చెప్తారు చూడండి, చూసేదానికి దగ్గరగా ఉంటాయి, నడిచే కాలికి దూరంగా ఉంటాయి. చూసేదానికి ఆ కొండ దగ్గరగా ఉన్నట్టుంది. ఆడిపోవాలంటే 3/4 గంట పడుతుంది అన్న ఆ కొండ అనుకొని మా తోట. చెప్పడం మర్చిపోయినాను, నేను తోట దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే, ఈరోజు నిన్న కాయలు ఎగేస్తాం కదా, ఈరోజు ఇవి డిప్పులు పెట్టినారు చూడండి, డిప్పులకు అనమాట. ఈరోజు గెనాలు వేయాలన్నమాట. అంటే గెనాలను కాలువ వేయాలి. అంటే పైన తోటకు కింది తోటకు కాలువ చేయాలన్నమాట. కొంచెం పని ఉంది, కొంచెం పని చూసుకోవాలన్నమాట. అందుకోసమని మళ్ళీ వెళ్తున్నాను. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో, 4 వరుసలు, కయ్యకు 4 వరుసలు అన్నమాట. ఇలా తోటల మధ్యలో దారి ఉంటుందండి, గెట్టులాగా. మనం ఈ దారిని పట్టుకొని నడుచుకుంటూ మా తోటని చేరుకోవాలన్నమాట. మనము వీడియో స్టార్ట్ చేసినామంటే ఇంటి దగ్గర అయితే పక్కన పిల్లోళ్ళు, కింద పిల్లోళ్ళు, పై పిల్లోళ్ళు, ఆటోలో, బైక్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ తోటలో పక్షుల సౌండ్ తప్ప ఏముండదండి. ప్రశాంతంగా పీస్ఫుల్గా కిలకిల అనే పక్షుల సౌండ్ ఒక్కటి వినపడుతుంటుంది అనమాట, ఇంకేం వినపరాదు. ఇది చూడండి, కొంచెం 2-3 వారాలు అయిందనమాట నాటి. గడ్డి కూడా తీసినారు, తోకం పెట్టినారు అనమాట. చూడండి, చాలా ముందు నాటింది, కింద నుండి ఎగురొచ్చింది చెట్టు బాగా. కొంచెం పెద్దవి కూడా అయినాయి అనమాట. ఇది ఒక 2-3 వారాల ముందు నాటినారు అనమాట. చూడండి, కొండ దగ్గరికి వచ్చినా కదా, కొండ దగ్గర ఏంటి తీయడు కదండి, మళ్ళీ ఇటు క్రాస్గా ఆ కొండ దగ్గర అనమాట. మా తోటలంతా ఇది కొండ దగ్గర భూమి కదా, ఇట్లే వారం మడి ఆ వారికి పోవాలన్నమాట. ఈరోజు నేను అంత స్పీడ్గా నడచలేదన్నమాట, కొంచెం చిన్నగానే 3/4 గంట అట పట్టింది. మామూలుగా అయితే ఒక అర్ధగంట పోయేదాన్ని, లేక పనులు చేసేదానికి కొంచెం కాలు నొప్పులు కంటే చిన్నగానే పోతున్నాను అన్నమాట. ఆడుందనమాట ఆ కొండ దగ్గర, ఆడికిందేమో తీగంతా, అక్కడే దానికితా. ఈ పైకి లేపుతాయట అంతా గిన్నె మీది కంటాలే. ఆడ కాలువ చేసాం చూడండి. ఆ నుండి నేను ముందు ఇట కీటి పెడతా వచ్చింటే, మా ఇత్త వెనకట చిన్నగా అట్లా మట్టి పోసుకుంటూ వచ్చిందనమాట. ఆ నుండి కాలువ వారంతా
ఈ మట్టి నేను అంటాలే ఆ మట్టి కైలలోకి నిలివేదాన్ని కాలువ బోర్ కాంచి. ఈ మట్టి తెచ్చాను. ఈ వారగే కాడికి గిన్నెమంతా వేసేసినామంట. మా అత్త ఆడిపోయింది, మళ్ళీ ఆడ కొంచెం ఉందని నేను ఈ వారంతా వేసేసుకున్నాను అనమాట నీట్గా. దానికి ఓడ్చుకొని మరీ చేయాల్సిందే. ఇందో చూడండి కాలువ ఎలా వేసామో. ఎకరాకు కాలువ కింద అర్ధెకరాకు కాలువ, ఎకరన్నర కాలువ చేసాను. గ్రేట్ కదా నేను. మా అత్తకు ఒక లైక్ కొట్టి నాకు ఒక లైక్ కొట్టండి. మా అత్త నేను కొంచెం చేస్తే మా అత్త మట్టి అంతా ఎగవాంతో వచ్చిందనమాట. మా అత్త కూడా ఈ వయసులో గ్రేటే. చూడండి వరుసగా ఆడ మా అత్త మట్టి వస్తుంది రెడీగా అంట. నేను ఆడకొస్తే కూర్చొని నీళ్ళు తాగి వచ్చేసాను అనమాట. దాడ మా అత్త మట్టి వస్తా. ఇదనమాట కాలవంతా. ఇవన్నీ వేప చెట్లు కొట్టించినారు అనమాట. మన కొట్టించేసి కాల్ చేసినారు. ఇదిగోండి కాలువ చూడండి వరుసగా ఎంత మట్టి వస్తుంది ఆడ నిలబడదని. చూడండి నీళ్ళు పోతున్నాయి. ఈ నుండి కాలువ ఎగబామాలన్నమాట. పొద్దున్న కాలువ చేసినాం, నీళ్ళు ఇడుస్తాం. ఆఫ్ చేయొద్దు. నీళ్ళు పోతున్నాయి. కాలువ మడి చూసుకొని కాలువ వెడల్పు చేసుకోవాలన్నమాట. నీళ్ళు ఇడుచుకొని నీళ్ళు చూడండి రై 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 అని పోతున్నాయి కాలువ. ఇది చేసామన్నమాట పొద్దున. నీళ్ళు అన్నీ పోతే గడ్డలన్నీ మళ్ళా గట్టిగా అంటే నీళ్ళు చూడండి ఏం పోతున్నాయి. సరా కొంచెం వెడల్పు చేయాలన్నమాట కాలువ. వచ్చినాయి. వారగాయకు వాళ్ళనా తా ఆడికి వచ్చినాయి. వారగాయకి వచ్చినాయి. ఆఫ్ చేయి వారగాయకి పోతాయి. పెట్టుగా సార్లేంగా నీళ్ళు ఇట పోతాయండి కయ్యలకు. మనం ఇప్పుడు కాలువ వెడల్పు చేయాలన్నమాట. అంతా ఇదంతా కాలువ అంతా చేసుకుంటా వాళ్ళ మళ్ళా నీట్గా కొంచెం నీళ్ళు ఇడ్చే మెత్తగా నానుతుంది అనమాట. తర్వాత మనం చేసుకోవచ్చు. వచ్చినాయిలే తిప్పు చాలు. పారదు అంతే బాగా. రంట వాళ్ళనా రంట పదామా పోయినాయి. వారగాయకి సొరవ అంత పోయినాయి. పార తీసుకుంటాలే. పార నీళ్ళు ఇడిచి చూడండి మొత్తం కాలం అంతా అలా చేసాను అనమాట. నీళ్ళు బాగా కొంచెం ఎడల్పుగా నీళ్ళు ఇడిచామంటే మెత్తగా వస్తుంది అనమాట మట్టి. అందుకోసం అలా కాలం అంతా అలా చేసినాం. కాలం అంతా ఎగవామడం అనమాట. అంటే కాలువలో మట్టి గినాలకు అలా వేసుకోవాలన్నమాట. స్టార్టర్ పెట్టే చూడండి. అది గ్రీన్ది నొక్కినామంటే ఆన్ అవుతుంది అనమాట. రెడ్ది నొక్కినామంటే ఆఫ్ అవుతుంది. పైన ట్రాన్స్ఫారం బుయ్యి ఉంటుంది. నీళ్ళ కరెంటుకు ఇప్పుడు కరెంట్ ఉంది కాబట్టి బుయ్యి ఉంటుంది అనమాట. దీని మోటరు దాడ, అది దీని మోటార్ అనమాట. ఈడ ఆన్ చేస్తే ఆడ కుళాయి తిప్పితే ఆడ పైపులు ఉంటే ఆడ నీళ్ళు దుంకుతాయి అన్నమాట.
ఇక్కడ వచ్చేసి మా తోట పక్కనే మా మర్ది వాళ్ళు అయితే నాడుతున్నారనమాట మిరప. చూడండి ఫ్రెండ్స్, అలకాయలో ఇద్దరు నాటుతారనమాట. రెండు సార్లు 2 వరుసలు పెట్టుకుంటూ పోతారు ఒక మనిషి వచ్చేసి. నారు ఎంత కాస్ట్ అంటే ₹1 పడుతుందండి. ఒక్క మొక్క వచ్చేసి ₹1 పడుతుంది అనమాట. నర్సరీలో విత్తనాలు ఇస్తే ఇలా పెంచి పెడతారనమాట. మొక్కకి ఇంత 67 పైసలేమో మొక్క వచ్చేసి పెంచిన దానికి. మళ్ళీ విత్తనానికి పక్కన కట్టాలన్నమాట. ఇలా మొక్క మనం ఇలా సంచులలో ముందు రోజే పిక్కొచ్చుకోవాలన్నమాట. అంటే అక్కడ నర్సరీ నుండి తెచ్చుకుంటే, మేమైతే ఇక్కడ మా సైడ్ అందరు మైదుకూరు తెచ్చుకుంటారు అనమాట. మైదుకూరు నర్సరీ నుంచి తెచ్చుకుంటారు. ఇలా మొక్క చూడండి, అది ఒక్కొక్కటి అలా నాటాలన్నమాట. చేతిలో ఒక గుప్పెడు పట్టుకొని నాటుకుంటూ పోతారనమాట. మళ్ళీ వాళ్ళకు మనము మధ్యలో నారు అందిస్తూ ఉండాలన్నమాట. అలా ఒక మనిషి 2 మనుషులు వాళ్ళు కైలలో నాటుతా పోతుంటే వాళ్ళకు నారు అందియాలన్నమాట. చాలా కష్టం అండి మిరప వేయడము. ఇవి బాగా నీళ్లు పారుతా అంటే ఒక సైడు ఆ కైలలో వాళ్ళు నాట్లు పెట్టుకుంటూ పోతారనమాట. చూడండి ఎలా నాటుతున్నారో. మా సైడ్ నేను ఇటు సైడ్ వచ్చినాను అనమాట. కొద్దిసేపు అలా నేను మీకు చూపిద్దామనేసి కొంచెం కవర్ చేశాను అనమాట. అక్కడ మా తోడుకోళ్ళు మధ్యలో గెనె మీద నారు అందిస్తుంది అందరికీ. కైలో వెళ్తూ వాళ్ళకు నారు అందియాలన్నమాట. అలా వాళ్ళు మనం ఎంత బాగా అందించి వాళ్ళు అంత తొందరగా పెడతారనమాట నారు. వాళ్ళు నారు అయిపోయిన వెంటనే వాళ్ళకి తెచ్చి చేతికి గుప్పెడు నారు అందియాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ నారు నాటడం. వీళ్ళు మా మర్ది వాళ్ళదైతే అయిపోయిందనమాట. మా తోడుకోడలు చూడండి అందిస్తుంది నారు. మోకాల వరకు దిగబడిపోతుందండి. బాగా నీళ్ళు వారిన కయ్యలు కదా, మనం కాలు పెరుక్కుంటూ వాళ్ళకి నారు అందియాలన్నమాట. చాలా కష్టం అనమాట నాట్లంటే. ఓకే ఫ్రెండ్స్, ఇదండి బ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసినానంటే చాలామందికి వెళ్తుందండి వీడియో. లైక్ చేయండి. అలాగే జై జవాన్ జై కిసాన్. ఓకే బాయ్.